హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. పక్కా కొలతలతోటి బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా చూపిస్తున్నానండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేదా ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు పెట్టాలన్నా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నైవేద్యాల్లో కూడా ఈ రవ్వ కేసరిని యూజ్ చేయొచ్చండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్కి నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం కరిగిన తర్వాతకి ఇందులోకి ఒక 10-15 వరకు జీడిపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాతకి ఒక 20 వరకు కిస్మిస్ వేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాతకి తీసేసుకొని పక్క పెట్టుకోండి. ఆ తర్వాతకి 1 కప్ వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. నెయ్యిలోకి వేసుకున్న తర్వాతకి దోరగా వేయించుకోవాలి. రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి, ఎక్కువగా అవసరం లేదు. రవ్వ వేయించేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే రవ్వ మంచిగా నేతిలో వేగి మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. మరొక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ కప్పు రవ్వకి 3 కప్పుల వరకు వాటర్ అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. ఈ కొలతలతోటే మీరు రవ్వ కేసరి అనేది ట్రై చేయండి. వాటర్ అనేది రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాతకి ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఆ రవ్వలోకి ఈ వాటర్ని యాడ్ చేసుకొని ఎక్కడ అనేది కట్టకుండా చక్కగా కలిపేసుకోవాలండి. వాటర్ని వేడి చేసి పోయడం వల్ల మనకి రవ్వ అనేది ఎక్కువ ఉండలు కట్టదనమాట. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు మనం కలిపేసుకుంటే రవ్వ కూడా చక్కగా కలిసిపోతుందండి. చూసారు కదా వీడియో క్లిప్లో ఎక్కడ లంప్స్ లేకుండా ఉంది కదా. ఆ తర్వాతకి ఇందులోకి 1 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. కప్పు రవ్వకి కప్పు షుగర్ అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. ఇన్ కేస్ మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేటోళ్ళైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి. ఇలా షుగర్ వేసుకున్న తర్వాతకి మరొక 2 నిమిషాల పాటు కలిపేసుకుంటే షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి మనకి కేసరి కూడా కొంచెం లూజ్గా అవుతుందండి. అప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే రవ్వ కేసరి అనేది కొంచెం దగ్గర పడుతుంది. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాతకి ఇందులోకి నేను కొద్దిగా పచ్చకర్పూరాన్ని యాడ్ చేస్తున్నానండి. ఈ పచ్చకర్పూరం మనకి సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇన్ కేస్ నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాతకి ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకున్న తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాతకి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి అనేది రెడీ అనమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదా ఎప్పుడైనా ఇంట్లో పూజలు జరిగినప్పుడు కూడా ఇది ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేశారంటే అందరికీ నచ్చుతుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.